పాండే ఇండియన్ సినీ యువ ప్రేక్షకులకి ఈ పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోడలింగ్ చేస్తున్నప్పుడే సెన్సేషన్ అయిన ఈ భామ ఆ తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. తక్కువ వయసులోనే ఎంతో ఎత్తుకు చేరుకుంది. ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది. అలా అంతా సాఫీగా సాగుతున్నప్పుడే పూనం మరణించినట్లు ఓ వార్త వైరల్ గా మారింది. హీరోయిన్ పూనం పాండే మరణించినట్లు ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది. అందులో ఈ ఉదయం మాకు చాలా కష్టమైంది. మా ప్రియమైన పూనం సర్వైకల్ క్యాన్సర్ తో మరణించారు. ఈ విషయాన్ని మీకు తెలియజేసేందుకు చాలా బాధపడుతున్నాము. ఆమె తనతో పరిచయం ఉన్న ప్రతి జీవికి స్వచ్ఛమైన ప్రేమను పంచేందుకు ప్రయత్నించింది. ఈ దుఃఖ సమయంలో మాకు అందరూ అండగా నిలవాలని సహకరించాలని కోరుకుంటున్నాము అని రాసుకొచ్చారు. పూనం పాండే సోషల్ మీడియా ఖాతాలోనే ఆమె మరణించినట్లు ప్రకటించడంతో ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా సెన్సేషన్ గా మారిపోయింది. ఆమెకు ప్రస్తుతం 32 సంవత్సరాలే. తాజా పోస్ట్ ప్రకారం ఈ హీరోయిన్ గర్భాశయ క్యాన్సర్ కారణంగా మృతి చెందినట్లు తెలిసింది. చాలా కాలం క్రితమే మోడల్ గా పరిచయమైన పూనం పాండే 2011 ప్రపంచ కప్ సమయంలో టీమిండియా విజేతగా నిలిస్తే న్యూడ్ గా ఫోజులిస్తానంటూ సంచలనం అయిపోయింది. ఆ దెబ్బతోనే అమ్మడు బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత న్యూడ్ షో చేయలేదు కానీ క్రేజ్ను మాత్రం బాగా పెంచుకుంది. ఈ క్రమంలోనే నషా అనే సినిమాతో ఎంటర్ అయింది. ఆ తర్వాత తెలుగులోను మాలిని అండ్ కో చేసింది. ఇక లాకప్ రియాలిటీ షో తర్వాత పూనం వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది. పూనం పాండే ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది. ఆమె చేసే ఫోటోషూట్లు, షేర్ చేసే వీడియోలు ఎంత అశ్లీలంగా ఉంటాయో అందరికీ తెలిసింది. ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ను చేసేందుకు పూనం పాండే మొగ్గు చూపినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అలా ఆమె ఎన్నో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇక పూనం పాండే మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.